ఆ పీక్ లోడ్స్ ఎప్పుడైతే వస్తాయో ఆ పర్టికులర్ పీరియడ్లో కొనేదానికి రెగ్యులేటరీ కమిషన్ అడ్డం రాదండి. ఎందుకంటే అది సైట్లో ఉంటుంది, ఓపెన్ రేట్స్, అది ఓపెన్ మార్కెట్లో ఉంటుంది, అది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, అక్కడ ప్రాబ్లం లేదు. సో ఆ రకంగా అప్పుడప్పుడు కొంటారు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా ఉన్నదండి, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కొంటా ఉంది. 13 రూపాయలు పెట్టుకున్నారు, ఎక్కువ పెట్టుకున్నారు, ఇంకా ఎక్కువ పెట్టి కొనాల్సి వస్తుందండి. అంటే మీరు ఒక్కళ్ళే స్పెషల్గా కొన్నారు, ఇంకెవరు కొనరు అనే టైప్లో వింటూ ఉన్నాం కదా. అది నేను ఏమంటే ఇంత 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 దుర్మార్గమైన ప్రచారం, అందుకోసం నేను చెప్పేది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా పవర్ కొంటా ఉంది, కొన్నారు మొన్నటి వరకు. ఎందుకు కొన్నారు మరి? ఏం సమాధానం చెప్తారు? అందుకే నేను అన్నది, బదనాం చేస్తే ఉండేది రజనీకాంత్ గారు దూది పింజలాగా ఎగిరిపోద్ది సార్, నల్లిఫై అయిపోద్దని చెప్పింది సార్. ఇప్పుడు ఇందాక మీరు ఒక మాట అన్నారు, భవిష్యత్తు కూడా దృష్టిలో పెట్టుకొని కరెంటు సమస్యలు రాకుండా ఉండటం కోసం పూర్తి స్థాయిలో దానికి కావాల్సిన అన్నీ చేశాను అని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఈరోజు ఈ టైంలో మీరు పవర్లోకి దిగిపోయి కొత్త గవర్నమెంట్ వచ్చిన 4 నెలల్లో ఎందుకు పవర్ షార్టేజ్ వచ్చింది? చెప్తా కదా. ఇక్కడ ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ ఏంటంటే, మేము వచ్చినాడు ఉన్నది 7,700 మెగావాట్లు అండి. మేము దిగిపోయే నాటికి మేము చేసింది 19,100 చిల్లర మెగావాట్లు. మొన్న యాడ్ అయింది ఎన్టీపీసీ, ప్రధానమంత్రి జాతికి అంకితం చేసిన తర్వాత. అప్పుడు అది 20,000 పైచీలకు పోయింది. ఇప్పుడు దీనిలో ఏంటంటే డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. సోలార్ పవర్ ఉంటుంది, థర్మల్ పవర్ ఉంటుంది, హైడల్ పవర్ ఉంటుంది, ఇట్లా రకరకాల కాంపోనెంట్స్ ఉంటాయి. నేను వీళ్ళ మీద చేస్తున్న దారుణమైన ఆరోపణ కూడా అదే. కేసీఆర్ పక్కకు పోగానే కట్కా బంద్ చేసినట్టు ఎందుకు కరెంటు బంద్ అయింది, ఎందుకు మంచినీళ్ళు ఇబ్బంది వచ్చింది, ఎందుకు సాగునీళ్ళు ఇబ్బంది వచ్చింది అంటే ఏందండి? ఇప్పుడు మీరు కూడా చెప్పాలి నాకు ఆన్సర్. కేసీఆర్ 9 సంవత్సరాలు ఒక సెకండ్, ఒక రెప్పపాటు కూడా కరెంటు పోకుండా ఇచ్చిన కరెంటు ఎందుకు పోయిందండి? ఏం కారణమై ఉంటుంది? కొంతమంది ఒకటి మేము 19,000 చిల్లర వరకు కరెంటు ఉత్పత్తి అంతా చేసి ఇచ్చాం, వీళ్ళకి అప్పచెప్పాం. దానిలో కొత్తవి కట్టినాం, కొన్ని కొత్తవి వచ్చినాయి, ఇంకా యాదాద్రి రావాల్సింది, మా కొత్తగూడెం కంప్లీట్ అయింది, భద్రాద్రి కంప్లీట్ అయింది, అన్నీ కంప్లీట్ అయింది.